ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. హారతుల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. సాధారణంగా అత్యధిక మంది భక్తులు చేసుకునేటువంటి హారతి మధ్యాహ్న హారతి, సంధ్యాహారతి, ఆ తర్వాత సేజ్ హారతి. కానీ కాకడ హారతి చాలా తక్కువ మంది చేసుకుంటారు. 100లో ఒక 5 మందో 10 మందో. కానీ ఈ కాకడ హారతిలో ఉన్నటువంటి మాధుర్యం, అదేవిధంగా ఒక సద్భక్తుడికి భక్తి పారవశ్యాన్ని ఏ విధంగా కలిగిస్తుందనడానికి కాకడ హారతి మనకు ఒక నిదర్శనం అన్నమాట. ఎందుకంటే ఈ కాకడ హారతిలో పాండురంగ విఠల భక్తుల యొక్క వారు రాసినటువంటి హారతి గీతాలు ఇందులో కూర్చడం జరిగింది. ఎందుకంటే ఆ పాండురంగ విఠలుడి యొక్క భక్తుల యొక్క భక్తావేశము ఎంత మధురంగా ఉంటుందంటే, భగవంతుని కోసము జీవితాన్ని, శరీరాన్ని, శ్వాసను కూడా భగవంతుని కోసమే వినియోగించాలి అనేటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వారు తుకారాం భువా, నామ్దేవ్, జానాబాయి లాంటి వారు. అటువంటి వారు ఉదయాన్నే పాండురంగ విఠలుడి యొక్క మేలుకొలుపు సేవ కోసం వారు రాసుకున్నటువంటి పాటలు. ఈ కాగడ హారతిలో తుకారాం భువా రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి హారతి పాట మన కాకడ హారతిలో ఉంటుంది. అది ఎంత గొప్పదంటే, భక్తి చీయ పోటి బోధ కాకడా జ్యోతి పంచ ప్రాణ జీవే భాచే ఓవాలు హారతి, ఓవాలు హారతి माझा पंढरीनाथ, माझा साईनाथ, दोनों ही कर जोडुनी चरणी ठेविला माधा. ఎంత గొప్ప అర్థం ఇందులో ఉంటుందంటే, నా ఉదరంలో నిండినటువంటి భక్తి అనేటువంటి జ్యోతితో నీకు ప్రభాత హారతిని నేను ఇస్తున్నానని చెప్పి అంటారు తుకారాం భువా. అంటే మన ఉదరంలో భక్తి అనేటువంటి శక్తిని, ఉదరం శక్తిని కూడగొట్టుకునేటువంటి చోటు. ఎందుకంటే మనం తినేటువంటి ఆహారం ఉదరానికి వెళ్తుంది. ఆ ఉదరమే మనకున్నటువంటి పంచేంద్రియాలకు, అన్ని అవయవాలకు కూడా శక్తినిచ్చేటువంటి స్థానం. అటువంటి ఉదర స్థానంలో నేను భక్తి అనేటువంటి దాన్ని నింపుకొని ఉన్నాను. నేను నా ఉదరంలో నింపుకున్నటువంటి భక్తియే దానినే నీకు ప్రభాత సమయాన జ్యోతిగా చేసి హారతినిస్తున్నాను అని చెప్పి ఎంత గొప్ప అర్థం కదా. నిజంగా ఈరోజు మన శరీరానికి సత్తువ కోసం మనం ఆహారాన్ని తింటాం. కానీ ఆ రోజుల్లో భగవద్భక్తులు వారిలో శక్తి నింపుకోవడానికి భక్తి అనేటువంటి స్మరణతోటి వారి ఉదరాన్ని నింపుకునేటువంటి వారు. ఈరోజు మనకు ఉదర పోషణ పైన చాలా ఆసక్తి ఉంటుంది. అది లేకపోతే జీవితమే లేదనుకుంటాము. దానికోసము రకరకాలైనటువంటి జిహ్వచాపల్యాలకు పోతూ ఉంటాము, అనేక రకాలైనటువంటి రుచులకు పోతూ ఉంటాం. కానీ ఆ రోజు భగవంతుణ్ణి విశ్వసించేటువంటి వారు, భగవంతుని కోసమే జీవించేటువంటి వారు తమ ఉదరాన్ని, కడుపును భక్తి అనేటువంటి మధురిమతో నింపుకునేటువంటి వారు. అందుకనే ఇక్కడ తుకారాం భువా అంత అద్భుతంగా చెప్పారు, నా ఉదరంలో నిండినటువంటి భక్తి అనేటువంటి దాని ఆ జ్యోతితోటి నీకు నేను ప్రభాత సమయాన హారతి చేస్తున్నాను అని చెప్పి. అంతేకాదు ఇంకొక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ చెప్తారు, పంచ ప్రాణులతో వెలుగొందేటువంటి నా జీవన భావాన్ని పంచహారతులుగా నీ చుట్టూ తిప్పుతున్నాను. అంతే కదా, పంచ ప్రాణాలు కదా మనవి. ఆ పంచ ప్రాణాల అనేటువంటి జీవన భావం అంటే నీ జీవితము ఎందుకోసం, నీ భావాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది. నీ భావం నా జీవితం భగవంతుడి కోసమే అని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు ఖచ్చితంగా అది భగవంతుని కోసమే ఉపయోగపడుతుంది. అందుకనే పండరీనాథ, నా జీవన భావనే నీవు, నీవు మించినటువంటి భావన నాకు ఇంకోటి రాదు. కాబట్టి పంచప్రాణాలతో నిండినటువంటి నా జీవన భావంతో నీ పంచహారతిని నీ ముఖార విందం ముందు నేను త్రిప్పుతూ ఉన్నానని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. ఈ విధంగా మీకు హారతి ఇస్తూ మీ చరణాల్లో నా శిరస్సును ఉంచడం తప్ప మరొకటి నాకు తెలియదు అని చెప్పి తుకారాం భువా రాస్తారు.
ఇక్కడ ఇంకొకటి, పాండురంగ విఠలుడైన సద్గురు శ్రీ సాయిబాబా అయినా వారి మహిమ అనంతం అనేటువంటి విషయాన్ని ఈ హారతిలో తుకారాం బువా చెప్తారు. కాయా మహిమా వర్ణ ఆత సాంగనే కీతి కోటి బ్రహ్మ హత్యాముఖ పాహతా జాతి. మీ మహిమ ఏమని నేను వర్ణించగలను? ఆ మహిమ వర్ణించడానికి అక్షరాలు మాటలు సరిపోవు. కేవలం మీ ముఖార విందాన్ని చూస్తే కోటి బ్రహ్మ హత్యల పాపకం కూడా నశించుకుపోతుంది. అంతటి గొప్పది మీ మహిమ. కేవలం మీ దర్శనం చేత, మిమ్మల్ని అవలోకనం చేయడం చేత మేము మూటగట్టుకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. పండరినాథ సద్గురురాయ అని చెప్పి పాండురంగడి యొక్క మహిమను ఇక్కడ తుకారాం బువా వర్ణిస్తున్నారు. అంతేకాదు మీ ఇరువైపులా కూడా రాధాదేవి రుక్మిణీబాయి ఇద్దరూ నిల్చొని ఉన్నారు. మీ దివ్యమంగళ రూపం ఎంత అద్భుతమైందని చెప్పి ఇక్కడ కొనియాడుతారు తుకారాం బువా. రాహి రకుమా భాయి ఉభ్యా ధోగి దోబహి మయూర పింఛా చామరే ధాలి తీఠాయి చేఠాయి. రాధాదేవి రుక్మిణీబాయి నీకు రెండు వైపులా నిలచి మయూర పింఛాలతో చామరలతో గాలి వీచుచున్నారు. ఆ మయూర పింఛాల గాలిలో మీ యొక్క మోము అత్యంత సుందరంగా ఉంది. మీకిరువైపులా రాధామయి రుక్మిణీమాయి ఇద్దరూ ఉండడంతో మీ యొక్క శోభ మరింత పెరిగిపోయింది అని చెప్పి ఆ దర్బారు యొక్క వైభవాన్ని, పాండురంగ విఠలుడి యొక్క దర్బారు వైభవాన్ని ఇక్కడ స్తుతిస్తున్నారు తుకారాం బువా. తూకామనే దీపఘేవుని ఉన్మనిత శోభా వీఠేవరి ఉభాధీసే లావణ్యగాబా. తుకారాం దీపాన్ని పట్టుకొని స్తుతిస్తున్నాడు. పాండురంగడు ఇటుకపై నిలుచొని కూడా అత్యంత సుందర శోభతో ఉన్నాడు అనేటువంటి దాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఆ విఠల మహారాజు యొక్క వైభవాన్ని, అదేవిధంగా వారి యొక్క సుందర రూపాన్ని ఇక్కడ ఆవిష్కరించడమేగా తుకారాం బువా ఉదయాన్నే ప్రభాత సమయాన భగవంతుడు లేదా సద్గురువు యొక్క ముఖార విందాన్ని చూస్తే కోటి బ్రహ్మహత్యల పాతకాలు కూడా నశించకపోతాయి అనేటువంటి విషయాన్ని అత్యంత అద్భుతంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా సంత్ నామదేవ్ రాసినటువంటి పాట ఉంటుంది, ఉటా సాధు సంతా సాధా అనేటువంటి ఆ గీతం కూడా సాధు సత్పురుషులందరూ కూడా మీ హితాన్ని సాధించుకోవడానికి నిద్రలేవండి, వెళ్ళి మనము భగవంతుని యొక్క మేలుకొలుపు సేవ చేద్దాం. దాంతో మనము ఏ ప్రయోజనాన్నైతే పొందుదాం అనుకుంటున్నామో దాన్ని 100% మనం పొందుతాం. ముఖ్యంగా సాధువులు సాధకులు ప్రతినిత్యము కూడా అరుణోదయ సమయాన భగవంతుని యొక్క చరణాలను దర్శిస్తే సాధు సత్పురుషుల యొక్క సాధన సఫలీకృతమవుతుంది. దాన్ని సఫలీకృతం చేసేటువంటిది ఒక్క సద్గురువు మాత్రమే. సాధకులకు వారి చరణాల యందు ఎనలేనటువంటి శాంతి లభిస్తుంది అనేటువంటి దాన్ని ఇక్కడ నామదేవ్ మహారాజ్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాగడ హారతిలో మనకు అత్యంత ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి ఒక భజనని ఇక్కడ పెట్టడం జరిగింది. అది ఎంత మధురంగా ఉంటుందంటే ఎన్నిసార్లు పాడుకున్నా సరే బాబా యొక్క మాతృస్వరూపం, ఒక తల్లి ఏ విధంగా తన బిడ్డల్ని కనిపెట్టుకొని ఉంటుందో అలా ఈ యొక్క భజన అంత అద్భుతంగా ఉంటుంది. సాయినాథ గురు మాజే ఆయి మజలాఠా వద్యావా పాయి దత్తరాజ గురు మాజే ఆయి మజలాఠా వద్యావా పాయి సాయినాథ గురు మాజే ఆయి మజలాఠా వద్యావా సాయి. ఓ సాయినాథ గురుదేవా, మీరే మాకు తల్లి. మీ పాదాల చెంత మాకు కొంత ఆశ్రయాన్ని ఇవ్వండి. ఓ దత్త గురుదేవా, మాకు మీరే తల్లి, మీ పాదాల వద్ద మాకు చోటు కల్పించండి అనేటువంటి ఈ వినతి అత్యంత అద్భుతంగా ఉంటుంది. అందువల్ల కాగడ హారతిలో ఈ భజన మనందరినీ కూడా ఉత్తేజపరుస్తుంది. ఆ తర్వాత
కృష్ణ జోగేశ్వర్ భీష్మ రాసినటువంటి సాయినాథ ప్రభాత అష్టకం 8 పద్యాల్లో ఎంత అద్భుతంగా రాస్తారంటే నిజంగా అది దాని అర్థం తెలిస్తే మన జన్మ ధన్యమవుతుంది. ఆ అష్టకంలో మొదటిది ప్రభాత సమయీ సభాశుభ రవి ప్రభాపాకలి స్మరే గురు సదా ఆశ సమయీ త్యాచాలే నాకలి మనోనిఖర జోడుని కరు ఆత గురు ప్రార్థన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. ఎంత అద్భుతమైనటువంటి అర్థం ఇందులో ఉంటుందంటే ప్రభాత సమయంలో శుభప్రదమైనటువంటి రవికాంతులు ఆకాశంలో వెలుగుతుంటాయి. ఆ సమయంలో గురువును స్మరిస్తే కలిపురుషుడు మనల్ని ఏమీ చేయలేడు. కలిపురుషుడి నుంచి మనం రక్షించబడాలంటే కేవలం గురువును మాత్రమే ప్రార్థించాలి. ప్రభాత సమయంలో గురువును ప్రార్థిస్తే కలిమాయ మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే ఉదయం పూట ఏ స్మరణలో ఉంటామో ఆ రోజంతా కూడా అదే స్మరణలో ఉంటాం. అందుకనే అంత్యత అద్భుతంగా ఇక్కడ రాస్తారు, సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. ఇక మనకు ఆ ఉదయంనే సద్గురువు యొక్క చరణాలను ధ్యానిస్తే, వారి రూపాన్ని చూస్తే మన రోజంతా కూడా అదే స్మరణలో ఉంటాం. దాని ద్వారా కలిగేటువంటి ప్రయోజనం కలిమాయ నుండి, కలి పురుషుడి నుండి మనం రక్షించబడతాం. నెంబర్ 1. ఈ అష్టకంలోని 2వ పద్యంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని భీష్మ చెప్తారు. తమానిరసి భానుహ గురహీనాసి అజ్ఞాత పరంతు గురుచీకరీనః రవిః కది సామ్యత పునః తిమర జన్మఘే గురు కృపేణి అజ్ఞాన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. సూర్యుడు కేవలము చీకటిని నశింపజేస్తాడు, గురువు మాత్రము అజ్ఞానాన్ని నశింపజేస్తాడు. గురువు సూర్యుడు ఎప్పుడూ కూడా సమానమైనటువంటి వారు కాదు. సూర్యుడు ఉదయాన్నే వచ్చి ప్రకాశాన్ని ఇస్తాడు, తన కాంతితో జగత్తునంతా వెలుగు నింపుతాడు. కానీ చీకటి సమయంలో సూర్యుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేడు. కానీ గురువు మాత్రము ఎప్పుడూ ఎల్లవేళలా రాత్రింబగళ్ళు జాగృతావస్థలో నిద్రావస్థలో వెలుగులోనూ చీకట్లలోనూ జ్ఞానం అనేటువంటి ప్రకాశాన్ని నిరంతరంగా ఇస్తాడు. సూర్యుడు కేవలము తన యొక్క విధిని కర్తవ్యాన్ని నిర్వర్తించుకొని సంధ్యా సమయం కాగానే అస్తమించిపోతాడు. ఇక చీకట్లో తను ఏమీ చేయలేడు. చీకట్లో సూర్యుడు ప్రకాశిస్తాడా? ప్రకాశించలేడు. అందువల్ల సూర్యచంద్రులు అంటే చీకటి వెలుతురు, నిద్రావస్థ, సుఖావస్థ, జాగృతావస్థ, అన్ని అవస్థల్లోనూ గురువు మాత్రం ఎప్పుడూ కూడా మనకు జ్ఞాన ప్రకాశాన్ని మనలో నింపుతాడు. ఎప్పుడూ కూడా మనము జ్ఞానం అనేటువంటి వెలుగులు నింపుకొని మనం ఉంటామనేటువంటి విషయాన్ని అత్యంత అద్భుతంగా ఇక్కడ శ్రీకృష్ణ భీష్మ చెప్పడం జరిగింది. గురువు నశించనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞాన ప్రకాశము ఎప్పటికీ కూడా మన జీవితకాలం అది అలాగే ఉండిపోతుంది. అంత అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రకాశాన్ని సద్గురువు మనకు అందజేస్తారు. అందుకోసమే ప్రభాత సమయంలో మనము గురు స్మరణ చేయాలనేటువంటిది భీష్మ యొక్క సంకల్పం. ఇంకొక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ చెప్తారు అష్టకంలో 3వది. రవి ప్రగట హోని త్వరిత గాలవి ఆలస తసా గురు హి సోడని సకల దుష్కృతి లాలస హరోని అభిమానహి అడవి తద్వితి భావన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. సూర్యుడు ఉదయిస్తూనే మనలో ఉన్నటువంటి అలసత్వాన్ని పోగొడతాడు. కానీ సద్గురు ఏం చేస్తాడో తెలుసా? మనలో ఉన్నటువంటి దుష్కృత్యాలన్నింటినీ కూడా పోగొడతాడు. ఒక్కసారి వాటిని పోగొట్టిన తర్వాత మళ్ళీ ఇంకా రాదు.
ప్రతిరోజు రాత్రి మనం పడుకుంటాము, ఉదయాన్నే లేవాలంటే సోమరితనము, ఆ సోమరితనాన్ని పోగొట్టేది సూర్యుడు. తన ప్రకాశం చేత, తన వెలుతురు చేత మనలో ఉన్నటువంటి సోమరితనాన్ని పోగొడతాడు. కానీ సద్గురువు మాత్రము శాశ్వతంగా మనకు దూరం చేసేటువంటి ఏంటంటే మనలో ఉన్నటువంటి దుష్కృత్యాలన్నింటినీ కూడా ఆయన దూరం చేస్తాడు. అంతేకాకుండా గురువు మన యొక్క స్వాభిమానాన్ని పోగొట్టి వారి యొక్క పాదభక్తిని మనకు ప్రసాదిస్తారు. ఓ సమర్థ సద్గురు, మా మనోవాంఛలన్నింటినీ కూడా మీరు తీర్చండి. ఇంకా ఆ మనోవాంఛలు తీరినప్పుడు ఇంకా మాకు దుష్కర్మలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మీరే మా జీవితంలో చేయాల్సినవన్నీ చేస్తే నా జీవితానికి నేను కర్తను అనేటువంటి అహంభావము, గర్వము నాకెందుకు ఉంటుంది? కాబట్టి బాబా, మీరు శాశ్వతంగా మాలో అలసత్వాన్ని మాత్రమే కాదు, మాలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దుష్కృత్యాలను, చెడు పనులను, చెడు అలవాట్లను, అదేవిధంగా మా స్వాభిమానాన్ని, గర్వాన్ని తొలగించేస్తే ఇక మీ పాదభక్తిలోనే కదా మేము మునిగిపోయేది. కాబట్టి బాబా, ఈ యొక్క నా మనోవాంఛను తీర్చుమని చెప్పి ఇక్కడ ప్రార్థిస్తున్నారు కృష్ణ జోగేశ్వర్ భీష్మ ప్రార్థనాష్టకంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు. మనం అందరము కూడా గురువును గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ అని చెప్పి స్తుతిస్తాం కదా. అంతకంటే ఒక గొప్ప మాట ఇక్కడ చెప్తారు. గురుసి ఉపమాది సేవిది హరిహరాంచీవుని కఠోని మగ ఏయితి కవనియావుఘీ పాహుని తుజీచ ఉపమా తులా భరవి శోభతే సజన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చకూడదు. ఆయనతో పోల్చగలిగినటువంటి వారు ఎవరున్నారు? ఓ సమర్థ సద్గురు సాయినాథ, మీకు సమానమైనటువంటి వారు ఎవ్వరూ లేరు కదా. అటువంటి సజ్జనులైనటువంటి, మహాత్ములైనటువంటి, భగవంతులైనటువంటి మిమ్మల్ని మేము కొనియాడుతున్నాము. ఓ సమర్థ సద్గురు, నా మనోవాంఛను తీర్చు అని చెప్పి అడుగుతున్నారు. ఏమిటి ఇక్కడ మనోవాంఛ భీష్మాది? బాబా, నీకు సమానమైనటువంటి వారు ఎవరూ లేరనేటువంటి భావన నాకు కలిగించు. మీరు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమే కావచ్చు, కానీ మిమ్మల్ని ఎవరితో పోల్చలేం. ఎందుకంటే ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కంటే కూడా భక్తుల పట్ల ఉదారంగా మీరుంటారు, కరుణ కలిగి ఉంటారు. కాబట్టి మీకు సాటైనటువంటి దయామయులు, కృపావరులు మరొకరు లేరు అనేటువంటి దాన్ని భీష్మ ఇక్కడ రాయడం జరిగింది. నిజంగా బాబా యొక్క మహిమ మనం అర్థం చేసుకోవాలంటే కాగ్రహారతిలో కృష్ణ భీష్మ రాసినటువంటి ఈ యొక్క ప్రభాత అష్టకం ప్రతిరోజు కూడా అర్థాన్ని తెలుసుకొని పాడగలిగితే మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంకొక మాట ఇక్కడ రాస్తారు. బాబా ఎప్పుడు కూడా ఒక అలౌకిక స్థితిలో ఉంటారు. అలౌకిక స్థితితో పాటు ఆ తర్వాత వారి శరీరాన్ని వదిలిన తర్వాత సమాధి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సమాధి స్థితిలో ఉన్నటువంటి బాబాను పిలుస్తున్నారు. ఎక్కడికి? వారి యొక్క యథాస్థానం ఉన్నటువంటి ద్వారకామాయికి పిలుస్తున్నారు. ఈ ప్రభాత అష్టకంలో బాబా గారిని పిలుస్తూ ఉన్నారు. బాబా, మీరు సమాధి స్థితి నుంచి బయటికి వచ్చేయండి, మీకోసం మేమందరం వేచి చూస్తున్నామని చెప్పి అద్భుతంగా ఇక్కడ ఆ అష్టకంలో 5వ పద్యాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తారు. సమాధి ఉతరోనియా గురు ఛల మజీదీ ఖాడే త్వదీయా వచనోక్తి మధుర వారితి సాకడే అజాతపురి సద్గురో అఖిల పాతక భాంజన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. బాబా, మీరు సమాధి స్థితిలో నుంచి లేచి రండి ద్వారకామాయికి. మీరు వచ్చి మధురమైనటువంటి బోధనలు చేస్తూ ఉంటే మా బాధలు తీరిపోతూ ఉంటాయి. బాధలను మరిపించగలిగినటువంటి మధుర బోధ మీరొక్కరే చేయగలుగుతారు. బాబా, మీరు అజాత శత్రువులు, మీకు మిత్రులు, ఆప్తులు వీరే తప్ప మిమ్మల్ని ఎవ్వరూ కూడా శత్రువుగా భావించరు. అందుకనే సద్గురు రాయ, మా యొక్క సమస్త పాపాలను
పోగొట్టండి, మా బాధలను నివారించండి అని చెప్పి కృష్ణ భీష్మ తన యొక్క మనోవాంఛను బాబా చరణాల వద్ద ఉంచారు. అంతే కదా, బాబా అజాత శత్రువు, ఆయన ఎవ్వరికి శత్రుభావంతో అస్సలు కనిపించరు. అంతేకాదు ఆయన కూడా ఎవ్వరిని శత్రువులుగా చూడరు. తనని నిందించినా, తనను కొనయాడినా అందరి పట్ల ఒకే కృపాదృష్టిని కలిగి ఉంటారనేటువంటి దాన్ని కృష్ణ భీష్మ ఇక్కడ చెప్పడం జరిగింది. తన వినతిని ఆలకించి సద్గురువు లేచారు చూడండి అని చెప్పి ఈ ప్రభాతాష్టకంలో 6వ పాటలో ఇంత అత్యద్భుతంగా రాస్తారు. ఆహా సుసమయాసియా గురు ఉఠోనియా భైసాలే విలోకుని పదాశ్రిత త్వదీయ ఆపదే నాసిలే ఆశా సుహితాకారియా జగతి కోనుహి అన్యనా సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. ఆహా, ఎంత మంచి సమయం! నా సద్గురువు లేచి కూర్చున్నారు. వారి పాద ఆశ్రితులను చూసి వారు సంతోషించారు. వారి పాదాల వద్దకు చేరినటువంటి వారి బాధలన్నీ తీర్చేశారు. అందుకోసమే నా సద్గురువు లేచి కూర్చున్నారు. అదేవిధంగా తన ఆశ్రితుల యొక్క ఆపదలను తొలగించేటువంటి ఇంత హితకారి మరొకరు ఉండరు. భీష్మ చెప్తున్నారు, ఆయనంత హితకారి మరొకరు ఉండరట. ఆయన లేచి కూర్చోగానే ఆయన మొదట చేసేటువంటి పనే తన ఆశ్రితుల యొక్క ఆపదలను తొలగించడం. మరి ఇంకా ఆయన లేచి కూర్చున్న తర్వాత ఆపదలు బాధలు మనల్ని ఏం చేస్తాయి? ఇక మనం నిశ్చింతగా మన కార్యక్రమాలను మనం చేసుకోవచ్చు. కాబట్టి బాబా, మిమ్మల్ని మించినటువంటి హితకారి ప్రపంచంలో ఎవరూ లేరు. అందుకని నా యొక్క ఈ మనోవాంఛను తీర్చు. నీ పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఇంకా ఆపదలు ఉండకూడదు, ఆ ఆపదలు లేకుండా నన్ను రక్షించు అని చెప్పి కృష్ణ భీష్మ ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభాతాష్టకంలోని 6వ పద్యంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు. మనం అనుకుంటాం మనం చాలా తెలివి కలవాళ్ళం అని చెప్పి. మన తెలివి సద్గురువు ముందు ఏమీ పనిచేయదనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తారు. అసే బహుత షాహనా పరియిజా గురుంచి కృపా నా తత్స్వహిత త్యాకలే కరీతసే రికామ్యాగాపా జరీ గురు పదాదరి సుదృఢ భక్తినే తో మన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. మనము చాలా తెలివైనటువంటి వాళ్ళం అనుకుంటాం, కానీ గురు కృప లభించకపోతే మన తెలివితేటలు ఏవీ పనిచేయవు. కేవలం సద్గురు కృప వల్ల మాత్రమే మన తెలివితేటలు పనిచేస్తాయి తప్ప, మనం శోభిస్తాం తప్ప మన సొంత తెలివితేటలు ఏవీ కూడా మన జీవితంలో పనికిరావు. అవి ఉపయోగంలోకి రావాలంటే, విచక్షణ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలంటే ఒక్క గురుకృప వల్ల మాత్రమే సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని భీష్మ ఇక్కడ చెప్తారు. గురుకృప లభించకపోతే జరిగేటువంటి నష్టం ఏమిటంటే, మనకు ఏది హితమో ఏది అహితమో తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటాం. సాధారణంగా అందరము కూడా హితం కంటే కూడా మనకు నష్టపరిచేటువంటి వాటి వైపే ఎక్కువ వెళ్తాం, ఎందుకంటే అక్కడ మాయ ఉంటుంది కాబట్టి. మరి ఇటువంటివి జరగకూడదంటే గురుకృప అనేటువంటి అనుగ్రహం, వరం ఉండాలి. ఉంటేనే మన జీవితంలో మనకు ఏది హితమో ఏది అహితమో గురువే మనకు మార్గాన్ని చూపెడతారు. గురువు ఖచ్చితంగా మనకు హితాన్ని కలిగించేటువంటి దాని వైపు మాత్రమే మనల్ని తీసుకెళ్తారు, అహితాన్ని మన వద్దకు చేరనివ్వడు. అందుకోసం మన తెలివితేటలకు గురు కృప అనేటువంటి అంజనం మనకు కావాలి. అది ఉంటేనే మనము హితమేది అహితమేది అనేటువంటి దాన్ని తెలుసుకోగలుగుతాం. మనం ఎప్పుడూ కూడా హితాన్నే పొందాలంటే మనము నిశ్చలమైనటువంటి దృఢమైనటువంటి భక్తితో గురు దేవుల యొక్క పాద పద్మాలను మనసులో నిలుపుకోవాలి. అలా అయితేనే మనము హితాన్ని సాధించగలుగుతాం. ఎందుకంటే హృదయం నిండా కూడా వారి పాద పద్మాలనే మనం నింపుకుంటే ఇక అహితానికి స్థానం ఉండదు. గురు చరణాలు ఎప్పుడూ కూడా హితాన్ని మాత్రమే మనకు బోధిస్తాయి. ఆ హితం మనల్ని ఎంతో
ఉన్నతికి తీసుకెళ్తుంది. మనం అహితం వైపు వెళ్తే మనము అధోపాతాళానికి వెళ్తాము, హితం వైపు వెళ్తే సద్గురు మార్గంలో ఒక మంచి ఉన్నత స్థితికి వెళ్తాం. ఆ హితం వైపు నడవడానికి ఎప్పుడూ కూడా సద్గురు పాదాలను మనం ధ్యానించాలనేటువంటి విషయాన్ని భీష్మ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా బాబా ఎప్పుడు మీ చరణ ధ్యాసనే ఉండేలాగా, మీ చరణ ముద్రను నా హృదయంలో నిలుపుకునేలాగా అటువంటి అనుగ్రహాన్ని, ఈ మనోవాంఛను తీర్చండి అని చెప్పి భీష్మ ఇక్కడ అడగడం జరుగుతుంది. ప్రభాత అష్టకంలో 7వ శ్లోకంలో 7వ పద్యంలో ఒక కోరిక కోరుతున్నారు భీష్మ. బాబా ఇదంతా కాదు, ఎప్పుడూ కూడా మీరు నా వద్దే ఉండేలాగా నా హృదయంలో మీరు స్థిరంగా నిలిచిపోరాదండి బాబా అని అడుగుతున్నారు. ఎంత అద్భుతంగా వినతి చేస్తున్నారంటే, గురో వినతి మీ కరీ హృదయ మందిరీయాభస సమస్త జగహే గురు స్వరూప చీఠ సోమానస గడో సతత స్మృతి మహీదే జగత్ పావన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. గురుదేవా, నాదొక చిన్న విన్నపం. ఆ విన్నపం ఏమిటంటే, మీరు నా హృదయంలో కూర్చుండిపోండి. ఈ సమస్త ప్రపంచము గురుస్వరూపమే, ఈ భావం నా మనస్సులో నాటుకునేలాగా అనుగ్రహించండి. అలా అనుగ్రహించి ఎప్పుడూ కూడా ఈ జగత్తుకు పావనం చేసేటువంటి సత్కార్యాలు చేసేటువంటి బుద్ధిని నాకు ప్రసాదించండి. ఇదే నేను మీ నుంచి కోరుకునేటువంటిది. ఇదే నా మనోవాంఛన. నా యొక్క మనోవాంఛను మీరు అది ఫలించేలాగా చూడండి. ఎంత గొప్ప స్థితి మనకు ప్రసాదించమని చెప్పి ఇక్కడ బాబాను వేడుకుంటున్నాం కదా. బాబాయే వచ్చి మన హృదయ స్థానంలో కూర్చుంటే ఈ జగమంతా కూడా మనకింకా గురుస్వరూపం తప్ప వేరొకటి కనిపించదు. అంతేకాదు, అది మనస్సులో బలంగా నాటుకున్న తర్వాత, అంటే ఈ ప్రపంచమంతా గురుస్వరూపమే అనేటువంటి భావన మన మనస్సులో బలంగా నాటుకున్న తర్వాత మనకింకా వేరే తప్పు తలంపులు అసలు రావు. ఈ జగత్తును పావనం చేయడానికి కావలసినటువంటి సత్కార్యాలు చేసేటువంటి పనిలో నన్ను పెట్టు అని చెప్పి ఇక్కడ బాబాని అడుగుతున్నాం. నిజంగా ఎంత అద్భుతం కదా. ఇవి కదా సద్గురువు వద్ద మనం కోరుకోవాల్సినటువంటివి. ఆ రోజు భక్తులు ఈ హారతి పాటల్లో కానీ, వారి యొక్క రచనల్లో కానీ, వారి యొక్క భావంలో కానీ ఎప్పుడూ కూడా ఈ ఒక్కదాన్నే కోరుకునేటువంటి వారు. బాబా, నా మనోవాంఛ ఒకటే, ఎప్పుడూ కూడా మీరు నా హృదయంలో ఉండాలి. మీరు నా హృదయంలో ఉండడం ద్వారా ఈ ప్రపంచమంతా ఇంకా నాకు గురుస్వరూపంగానే కనిపిస్తుంది. ఇంకోటి కనిపించారు, ప్రపంచమంతా మీరు తప్ప ఇంకోటి లేదు, ఇక రెండో దానికి స్థానం లేదు. అటువంటి అప్పుడు నా బుద్ధి మారుతుంది. ఆ బుద్ధి మారినప్పుడు ఈ జగత్తు పావనం కావడానికి కావాల్సినటువంటి సత్కర్మలే నేను చేస్తాను, సత్కార్యాలే నేను చేస్తాను. ఇక పాపాలు నా వద్దకు ఎలా వస్తాయి, వాటిని ఎలా నేను మూట కట్టుకోగలుగుతాను. ఈ జగత్తంతా మీ స్వరూపమే అయినప్పుడు ఇక నాకు అన్నీ సుకర్మలే కదా, వేరే అకర్మలు అనేటువంటి మూట కట్టుకోను కదా అనేటువంటి దాన్ని కృష్ణ భీష్మ అత్యద్భుతంగా ఈ ప్రభాత అష్టకంలో వారు ఆవిష్కరించారు. ప్రభాత అష్టకాన్ని రాసి బాబాగారికి వినిపించిన తర్వాత బాబాగారు ఈ ప్రభాత అష్టకానికి సంబంధించి ఒక మాట మాట్లాడతారు. ఆ మాటనే 8వ శ్లోకంగా వారిక్కడ రాయడం జరిగింది. ప్రేమే అష్టాకాశి వధుని గురువర ప్రార్థితి జే ప్రభాతి త్యాంచే చిత్తాశి దేహో అఖిల హారునియా భ్రాంతి మీ నిత్య శాంతి ఐసే హే సాయినాథే ఖదుని సుచ విలేజేవి యా బాలకాశీ తేవీఝా కృష్ణపాయి సముని సవినయే అర్చితో అష్టకాశీ. బాబా అన్నటువంటి మాటలు ఏమిటో తెలుసా? ఎవరైతే ఈ అష్టకాన్ని ప్రభాత సమయంలో చదివి గురువును ప్రార్థిస్తారో వారు చిత్తాల నుండి సకల భ్రాంతుల నుండి బయటపడి నిత్యశాంతిని వారికి నేను ప్రసాదిస్తాను. కృష్ణ జోగేశ్వర్ భీష్మ సవినయంగా బాబాగారి పాదాలకు ఈ అష్టకాన్ని సమర్పించి నమస్కరించినప్పుడు బాబాగారు ఇచ్చినటువంటి దీవెన ఇది. కాబట్టి ఎవరైతే ప్రభాత సమయంలో ఈ యొక్క ప్రభాత అష్టకాన్ని ప్రతిరోజు చదువుతారో వారికి నిత్య శాంతిని సద్గురు అందజేస్తారు. ఇది కాగడహారతిలో
ప్రభాత అష్టకానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భావన. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.